తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్పురంకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష గురువారం మీడియాతో మాట్లాడారు. కార్మికులకు పనిభారం తగ్గించి కనీస వేతనం 25,000 రూపాయలు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరారు. వేలకు వేలు జీతాలు తీసుకుని సరిగా పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన కోడ్ను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కొత్తగా జీవో తీసుకొని వచ్చారు. ఏం జీవో అంటే 8 గంటల ఉద్యోగాన్ని 12 గంటలు ఉద్యోగంగా జీవోని తీసుకొని వచ్చినారు. ఆ జీవో వల్ల కార్మికులకి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉన్నది. ఎట్లా అంటే పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. పని ఒత్తిడి వల్ల వాళ్ళకి లేని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యల వల్ల వాళ్ళకి కుటుంబంలో వచ్చే జీతాలకు సరిపోకుండా పోతాయి. అది వచ్చే జీతాలు ఎంత అంటే వాళ్ళకి నెలకు 10,000 నుంచి 12,000 రూపాయలు కార్మికులు జీతాలు ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి. ఆ జీతాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన ఉండే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలకి మీరు జియో ఆర్డర్ ఇచ్చి జియోని పాస్ చేసి ప్రతి ఒక్క కార్మికుడికి 25,000 రూపాయలు జీతం ఇచ్చేటట్టుగా ఆ కంపెనీలకి మీరు చెప్పగలిగితే ప్రజలు కార్మికులు కానీ ప్రజలకు కానీ సంతోషకరమైన విషయం. ఇది పెద్ద మనసు సీఎం గారు పెద్ద మనసు పెట్టుకొని ఈ కార్మికులను మనసులో ఆదుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ 10 గంటల టైం అంటే 10 గంటల పైనే ఉద్యోగానికి వస్తున్నారు. సరే, ఆ ఉద్యోగానికి వచ్చిన ప్రజలు ఆ వచ్చిన సమస్యని పట్టించుకోరు, సరైన సమాధానం చెప్పరు. సరే, వాళ్ళ టైం ఏమిటంటే అంటే 10 గంటల పైనుంచి 4 గంటల లోపల ఆఫీసుల్లో కనిపిస్తారు. 4 గంటల పైన దాటేసిందంటే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ సొంత పనుల కోసం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అలాంటి ఎంప్లాయీస్ మీద మన సీఎం గారు ఆ ఎంప్లాయీస్ని యాక్షన్ తీసుకొని వాళ్ళు 10 గంటల లోపలే ఆఫీస్లోకి వచ్చి 5 గంటలు పైన ఆఫీస్ బయట వెళ్ళాలని ఒక జియో అయితే ఆల్రెడీ ఉన్నది, వాళ్ళని ఒక సిస్టమేటిక్గా వాళ్ళు తీసుకురావాలని సీఎం గారికి మేము కోరుతున్నాము. అదేవిధంగా కార్మికులు అనేది మనకు చాలా ముఖ్యమైనది. కార్మికులు లేకపోతే ఏ పని చేసుకోలేము. కార్మికుల్ని మనసులో పెద్ద సీఎం గారు మనసులో ఉంచుకొని వాళ్ళ మీద దయతో ప్రేమతో వాళ్ళని మీరు పని ఒత్తిడిని తగ్గించాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష మాట్లాడుతున్నాను.